ఒక ఊపు అయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా తీసుకురాగలిగారు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమిగా ముగ్గురు నాయకులు వేదికని పంచుకోవడంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి జోడీగా వేదికలు ఎప్పుడైతే ఎక్కడం ప్రారంభించారో ఆ టెంపో స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా పొత్తుల ఎత్తుల వలన ఎదురైనటువంటి బలహీనతలు, సమస్యల్ని అధిగమిస్తూ కార్యకర్తలు కూడా ఇక ఇది ఫైనల్, అంటే ఇంతకుముందు ఆ గొడవలు ఏమైనా జరిగితే మన వరకు వదిలేస్తారు, మన నియోజకవర్గం వరకు అన్న దశ నుంచి ఖచ్చితంగా మనందరం కలిసి ఉండాలి అన్నటువంటి రూట్ వైపుకి తీసుకురాగలుగుతున్నారు. రెండవది, పబ్లిక్లో ఒక టెంపర్మెంట్ స్టార్ట్ అయింది. ఇక ఎలక్షన్ దగ్గరకు అయ్యే కొద్దీ సందిగ్ధతల్ని పూర్తిగా పరిష్కరించుకోవాలి, మధ్యలో వచ్చేటువంటి సమస్యలను పరిష్కరించేసుకుంటే ఆ ఊపు ఆటోమేటిక్గా ఉంటుంది. రెండవది, ఇప్పటికే ఒక 4,000 రూపాయల పెన్షన్ జనంలోకి వెళ్ళింది, 6,000 రూపాయల దివ్యాంగుల పెన్షన్ జనంలోకి వెళ్ళింది, 50 ఏళ్ళకే పెన్షన్ అన్నటువంటి జనంలోకి వెళ్ళింది. అట్లాంటి తీసుకుని వాలంటీర్ల వ్యవస్థని కంటిన్యూ చేస్తామని జనంలోకి వెళ్ళింది. కాబట్టి దాన్ని సవ్యంగా అలాగా మెయింటైన్ చేసుకోగలిగితే బాగుంటుంది. చెడగొట్టుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూటమి మీదనే ఉంది.